లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే హీరో బుల్లిరాజు దగ్గరకు వెళ్ళి, "మీరు నా సింహాసనాన్ని నాకు ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. నేను రాజు అవ్వడానికి ఇదే కరెక్ట్ అయిన టైం" అని చెప్పడంతో బుల్లిరాజు కూడా, "ఇక నుంచి నేను రాజుగా ఉండను. నా అంకుల్ అయిన యువరాజు ఇయానే రాజుగా ఉంటాడు" అని ఆర్డర్‌ని పాస్ చేస్తాడు కదా! ఇంకా హీరోయిన్ కూడా వాళ్ళ అన్న తేజున్ ద్వారా హీరోయిన్ మీద ఎలాంటి తప్పు లేదు, ఆ మ్యారేజ్ కాంట్రాక్ట్‌ని వేసింది నేనే అన్నట్లు ప్రెస్ ముందు చెప్తాడు కదా! ఇంకా హీరో అయితే హీరోయిన్ డివోర్స్ అడగడం వల్ల హీరోయిన్ మీద అలిగి బయట ఎక్కడికో వెళ్ళిపోతాడు కదా! దానివల్ల హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంటుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో జియాంగ్ చాయ్ దగ్గర యువరాజు రాజభవనంని వదిలి బయట వెళ్ళిపోయాడు. హేజు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పగా చాయ్ బెదిరిపోతాడు. "ఏంటి, యువరాజు రాజభవనం నుండి బయట వెళ్ళిపోయాడా? నేను వెంటనే బాడీ గార్డ్స్‌కి కాల్ చేస్తాను" అని చెప్పినప్పుడు జియాంగ్ కూల్‌గా, "అదంతా ఏం అవసరం లేదు. యువరాజు ఎక్కడ ఉన్నాడు అని నాకు తెలుసు" అంటుంది. ఏమంటే హీరో జియాంగ్ దగ్గర చెప్పేసే వెళ్ళింటాడు. ఇలా కౌన్సిల్ హాల్లో రాజు ఆర్డర్‌ని అందరి ముందు చదివిన తరువాత రాజు అతని రూమ్‌లోకి వెళ్ళి డోర్‌ని లాక్ చేసేసుకుంటాడు. "నేనొచ్చి రాజభవనంలో నుండి బయట వెళ్ళిపోతాను. అప్పుడే హేజుకి ఎలాంటి ప్రాబ్లం రాదు" అన్నట్లు చెప్పింటాడు. ఇప్పుడు అదంతా జియాంగ్ చాయ్ దగ్గర చెప్పగా వాడు అదంతా విని, "ఎందుకు ఈ విషయం అంతా నా దగ్గర ముందే చెప్పలేదు? ఎందుకు మీ ప్లాన్‌లో నన్ను చేర్చుకోనంటున్నారు" అని అడిగినప్పుడు జియాంగ్‌ని చూసారంటే, "ఓ, నువ్వు మాత్రం మీ ప్లాన్‌ని నా దగ్గర చెప్పారా ఏంటి? హేజుతో కలిసి నువ్వు ప్లాన్ చేసావు కదా! ఆ విషయాన్ని నా దగ్గర నుండి దాచావు కదా! అందుకే నేను చెప్పలేదు" అంటుంది. ఆ తరువాత ఇద్దరూ ఒంటరిగా ఒక ప్లేస్‌కి వెళ్ళి డ్రింక్ చేస్తూ మాట్లాడుతుంటారు. అప్పుడు చాయ్ ఒకసారి జియాంగ్ దగ్గర, "నీకు ఏమంతా ఇష్టం" అని అడిగింటాడు కదా! దానికి ఆన్సర్ జియాంగ్ ఇప్పుడు చెప్తుంది. "నాకు ఇలా గంగనం రివర్ పక్కన కూర్చొని డ్రింక్ చేయడం అంటే చాలానే ఇష్టం" అంటుంది. జియాంగ్ ఇలా చెప్పడంతో వాడికి చాలానే హ్యాపీగా ఉంటుంది. నవ్వుతూ, "అవునవును, చాలానే బాగుంది" అంటాడు. అప్పుడు జియాంగ్, "బాగుంది అంటే దేని గురించి చెప్తున్నారు? రివరా? డ్రింక్సా? లేదంటే నేనా?" అన్నట్లు అడిగి చాయ్‌ని చూసి నవ్వగా జియాంగ్ సడన్‌గా ఇలా అడగడంతో చాయ్‌కి ఒకలా నర్వస్‌గా అయిపోతుంది. కాసేపు జియాంగ్‌ని చూస్తూ అన్నీ నచ్చింది అని సిగ్గుపడుతుంటాడు. ఇలా వీళ్ళిద్దరూ ఇక్కడ లవ్ చేసుకుంటున్న ఆ టైంలోనే రాజభవనంలో ఉన్న హీరోయిన్‌ని చూపిస్తారు. హీరోయిన్ అయితే హీరో గురించే ఆలోచిస్తుంటుంది కదా! దానివల్ల హీరోకి మెసేజ్ చేస్తూనే ఉంటుంది. "మీరెక్కడున్నారు? ఏం చేస్తున్నారు? మీరు నా మీద కోపంగా ఉన్నారని తెలుసు. అందుకని రిప్లై ఇవ్వకుండా ఉండకండి. దయచేసి ఫోన్ చేయండి" అని చెప్పి మెసేజ్ చేస్తూనే ఉంటుంది. కానీ అప్పుడు కూడా హీరో దగ్గర నుండి ఎలాంటి రిప్లై రాదు. హీరోయిన్ ఇలా హీరోని తలుచుకొని ఫీల్ అవ్వడం అంతా అక్కడే ఉన్న మాయా కోట్ లేడీ చూసేసి, "మీరేం బాధపడకండి. మీరిద్దరూ నిజంగానే మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీరిద్దరూ ఒకరి మీద ఒకరు పెట్టుకున్న ఆ కేరింగ్, ప్రేమని చూస్తున్నప్పుడు నాకు చాలానే ఆశ్చర్యంగా ఉంది" అని చెప్పి ప్యాలెస్ గేట్‌ని ఇంకాసేపట్లో క్లోజ్ చేసేస్తారు అంటారు. అంటే హీరోని వెతుక్కుంటూ వెళ్ళండి అని హీరోయిన్ దగ్గర చెప్తుంది. హీరోయిన్ కూడా, "అయితే నేను వెళ్ళనా? కానీ నన్ను వెతుక్కుంటూ ఎవరైనా వస్తే ఏం చేసేది" అని అడిగినప్పుడు, "అదంతా నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా వెళ్ళి రండి" అని మాయా కోట్ లేడీ చెప్పగా హీరోయిన్ కూడా మాయాని హగ్ చేసుకొని చాలానే థ్యాంక్స్ అని చెప్పి హీరోని వెతుక్కుంటూ కార్లో వెళ్తుంటుంది. అలానే హీరోకి మెసేజ్ చేస్తూనే వెళ్తుంటుంది. ఇలా నాకు హెల్త్ బాలేదు అని మెసేజ్ చేస్తుంది. ఇప్పుడు ఆ మెసేజ్‌ని చూసిన తరువాత హీరో ఎలా సైలెంట్‌గా ఉంటాడు. వెంటనే హీరో హీరోయిన్‌కి రిప్లై ఇస్తాడు. అలానే హీరో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని కూడా చెప్పగా వెంటనే హీరోయిన్ హీరో ఉన్న ప్లేస్‌కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో హీరోయిన్‌ని చూసి, "నేను రేపు మార్నింగ్ వచ్చేస్తాను అని చెప్పావు కదా! నీకు హెల్త్ బాలేదు అని చెప్పావు కదా! మరెందుకు ఇంత నైట్‌లో ఇక్కడికి వచ్చావు" అని అడగ్గా హీరోయిన్‌ని చూసారంటే, "నాకు మీరు చాలానే నచ్చారు" అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోని హగ్ చేసుకుంటుంది. కానీ హీరో దగ్గర నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. ఏమంటే 2 రోజుల ముందు ఇలానే హీరోని హగ్ చేసుకొని డివోర్స్ కావాలి అని అడిగింది కదా! సో ఇప్పుడు ఆ విషయం చెప్పి "నువ్వు ఎప్పుడు ఏం చేస్తావనే తెలియడం లేదు. ఇలా మార్చి మార్చి మాట్లాడాము అంటే నేను దేన్ని నమ్మేది? నాకు చాలానే కన్‌ఫ్యూజన్‌గా ఉంది" అని హీరో చెప్పినప్పుడు హీరోయిన్, "ఇందులో కన్‌ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. నాకు మీరు చాలానే నచ్చారు. ఆ విషయం మీకు కూడా బానే తెలుసు. నేను డివోర్స్ అడిగింది కూడా మీకోసమే. మీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని నేను డివోర్స్ చేసుకుందామని అడిగాను" అని చెప్పి ఇప్పుడు హీరోని కిస్ చేస్తుంది. కానీ హీరో ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో, "ఏమైంది?
మీకు నచ్చలేదా? ఇదంతా వద్దా అని అడగ్గా హీరో ఎలా వద్దు అని చెప్తాడు. ఇప్పుడు తిరిగి హీరోయిన్ని కిస్ చేస్తాడు. ఆ తరువాత ఏముంది, ఇద్దరూ చాలానే రొమాంటిక్‌గా ఉంటారు. ఆ రోజు నైటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్‌ని స్టార్ట్ చేస్తారు. ఇంకా అలానే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తుంది. చూస్తే పక్కన హీరో లేడు. ఎక్కడికెళ్ళిపోయాడు అని చూస్తుంటుంది. అప్పుడే హీరో వచ్చి రాజభవనం నుండి ఫోన్ వచ్చింది అంటాడు. కానీ హీరోయిన్ చాలానే డల్‌గా ఉంటుంది. హీరో కూడా ఏమైంది? ఏమైనా చెడ్డ కల వచ్చిందా ఏంటి అని అడుగుతాడు. కానీ హీరోయిన్ ఏం చెప్పకుండా హీరో చెయ్యిని పట్టుకుంటుంది. అప్పుడు హీరో నువ్వు ఎక్కడికి రాకు, ఇక్కడే ఉండు. నేను మాత్రం రాజభవనంకి వెళ్తాను. ఈరోజు రాజు రెండోసారి యువరాజు ఈయానే ఇక రాజుగా ఉండాలి అని ఆర్డర్‌ని పంపిస్తాడు. ఆ ఆర్డర్‌ని ఈరోజు కూడా నేను రిజెక్ట్ చేయాలి. మళ్ళీ మూడోసారి ఆర్డర్‌ని పంపిస్తారు. అప్పుడు కూడా రిజెక్ట్ చేయాలి అంటాడు. అయితే ఆ తరువాత ఏమవుతుంది అని హీరోయిన్ అడగ్గా ఆ తరువాత రాజు మళ్ళీ ఆర్డర్‌ని పంపిస్తాడు. నేను కూడా అప్పుడు రాజుగా ఉండటానికి ఒప్పుకుంటాను అని చెప్పేస్తాను అంటాడు. కానీ మీరు ఎప్పుడూ రాజుకి ప్రొటెక్షన్‌గా ఉంటాను అని కదా చెప్పారు అని అడిగినప్పుడు హీరో కూడా అవును, నేను ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటున్నా. కానీ అది రాజుని కాదు, మా అన్న కొడుకుని అని చెప్పి ఇప్పుడు పాస్ట్‌లో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. హీరోనే నెక్స్ట్ రాజు అవ్వాలి అని డాక్యుమెంట్‌ని రెడీ చేసిన తరువాత యూనా హీరో అన్న దగ్గర గొడవ పడింటుంది కదా! ఆ టైం పక్క రూమ్‌లోనే హీరో, బుల్లిరాజు ఉనింటారు. దానివల్ల హీరో అన్న, యూనా గొడవ పడిందంతా హీరోకి, బుల్లిరాజుకి బానే వినిపించుంటుంది. ఆ తరువాత హీరో అక్కడి నుండి వాడి రూమ్‌కి వెళ్ళిపోతాడు. అప్పుడు మాయ ఒక బాక్స్‌ని తీసుకొని వచ్చి, "ఈ బాక్స్‌ని మీ అన్న మీ దగ్గర ఇవ్వమన్నారు" అని చెప్పి ఇస్తుంది. ఇప్పుడు హీరో కూడా దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. చూస్తే అందులో ఒక రెడ్ కలర్ డ్రెస్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ డ్రెస్ వచ్చి రాజు వేసుకునే డ్రెస్. అంటే ఇక నుంచి ఈ దేశానికి నువ్వే యాన్ రాజుగా ఉండాలి అన్నట్లు హీరో అన్న ఆ డ్రెస్‌ని పంపించింటాడు. ఇప్పుడు ఆ డ్రెస్‌ని చూసి మాయ కూడా షాక్ అయి చూస్తుంటుంది. ఆ టైం అక్కడికి చాయ్ టెన్షన్‌గా వచ్చి ఇలా రాజు ఉంటున్న ప్యాలెస్‌కి మంటలంటుకుంది అని చెప్తాడు. హీరో కూడా ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ అంతలో హీరో అన్న చనిపోయింటాడు. చనిపోయిన వాళ్ళ అన్నని చూసి హీరో మనసే విరిగిపోతుంది. ఆ టైం హీరో మనసులో వచ్చిన ఒకే ఒక ఆలోచన ఎలా అయినా వాళ్ళ అన్న కొడుకైన లిన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అన్నదే. సో ఇప్పుడు ఆ విషయమంతా హీరోయిన్ దగ్గర చెప్పి మా అన్న చివరి ఆశ నేను ఈ దేశానికి రాజు అవ్వాలి అన్నదే. కానీ నేను అలా అవ్వలేకపోయాను. ఇంకా మా అన్న కొడుకు లిన్ నా దగ్గర భయంగా ఉంది అని చెప్పినప్పుడంతా కూడా నేను ఏమీ చేయలేకపోయాను. అంతా ఆ యూనా వల్లనే. కానీ ఇంక తరువాత నేను అలా ఉండలేను. అందరూ నేను రాజు పదవికి ఆశపడుతున్నా అని చెప్తారు. కానీ అదంతా నేను పట్టించుకోను అని చెప్పి చాలానే ఫీల్ అయ్యి చెప్తుంటాడు. అలా చెప్తున్నప్పుడే వాడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటుంది. హీరోయిన్‌కి కూడా బానే అర్థమవుతుంది. హీరో ఇప్పుడు ఎలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నాడు అని. వెంటనే వాడిని హగ్ చేసుకొని మీరేం ఫీల్ అవ్వకండి. ఏం జరిగినా సరే నేను మీతోనే ఉంటాను అని చెప్తుంది. ఆ మాట విని హీరోకి కూడా కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. ఇంకా అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. హీరో, హీరోయిన్ మీద ఎలాంటి తప్పు లేదు అని తేజున్ మీడియా ముందు మాట్లాడిన ప్రజలు రాజభవనం ముందు ఇంకా కూడా పోరాటం చేస్తూ కూర్చోంటారు. హీరో పదవిలో నుండి దిగిపోవాలి. అలానే హీరో, హీరోయిన్ ఇద్దరు అందరి దగ్గర క్షమాపణ అడగాలి అని ఇంకా కూడా పోరాటం చేస్తుంటారు. ఇప్పుడే హీరో, హీరోయిన్ ఇద్దరు రాజభవనం లోపలికి వస్తారు. ఇప్పుడు మాయా వచ్చి హీరో దగ్గర రాజమాత యూనా మిమ్మల్ని చూడాలి అని చెప్తున్నారు అని చెప్పగా హీరో కూడా వెళ్ళి యూనాని మీట్ అవుతాడు. అప్పుడు యూనా హీరో దగ్గర నీకు ఆ రాజు పదవి వద్దు అని చెప్పి రాజు పదవిని రిజెక్ట్ చేసే అని చెప్తుంది. కానీ హీరో ఏం మాట్లాడడు, సైలెంట్‌గా నిల్చుంటాడు. అప్పుడు యూనా రాజుకి జస్ట్ 8 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. అలా ఉన్నప్పుడు అతను ఎలా ఈ వయసులో కరెక్ట్ అయిన డెసిషన్‌ని తీసుకోగలడు. సో ఏం చేస్తున్నామన్నది కూడా తెలియకుండా రాజు నిన్ని రాజుగా ఉండమంటున్నాడు. దానివల్ల నువ్వు ఈ రాజు పదవికి ఒప్పుకోకు అని చాలానే కోపంగా అరుస్తుంది. అదంతా విని హీరో కూడా టెన్షన్ అవుతాడు. అదే నేను చెప్తున్నా. రాజు ఇప్పుడే జస్ట్ 8 సంవత్సరాల అబ్బాయి అంతే. చెప్పాలి అంటే రాజుకి ఈ పదవిలో కొంచెం కూడా ఇష్టం లేదు. అలా ఉన్నప్పుడు లిన్ని మీరు ఒక పప్పెట్లా సింహాసనం మీద కూర్చోపెట్టి మీ ఇష్టానికి లిన్ని పెట్టి ఆడుకుంటున్నారు. ఇంక తరువాత అలా అంతా జరగడానికి నేను ఒప్పుకోను అన్నట్లు హీరో అర్చగా ఓ అయితే ఇదంతా చెప్పే నా కొడుకుని రాజు పదవిలో నుండి దిగిపోమని ఒప్పించావా? అలా చూస్తే ఇప్పుడు నువ్వే లిన్ని ఒక పప్పెట్లా యూస్ చేసుకుంటున్నావు అన్నట్లు చెప్పగా
హీరోని చూసారంటే, మీరు ఏమైనా అనుకోండి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. లిన్ ఇప్పుడు రాజు పదవిలో నుండి దిగిపోవడమే లిన్‌కి మంచిది అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటాడు. యూనాకి అయితే హీరో మీద అంత కోపం వస్తుంది. దానివల్ల వెళ్తున్న హీరోని చూసి ఇయాన్ అని అంత గట్టిగా అరుస్తుంది. హీరో కూడా అలానే స్టాప్ అయిపోతాడు. అప్పుడు యూనా, ఎందుకు ఇన్ని రోజులుగా లేనిది ఇప్పుడొచ్చి రాజు అవ్వాలి అని ఆశపడుతున్నావు అని అడుగుతుంది. యూనాకి అయితే కోపంలో ఏడుపు కూడా వస్తుంది. ఇప్పుడు హీరో దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ, నా డ్రీమ్, నా లవ్ అని అన్నింటినీ సాక్రిఫైస్ చేసే నేను ఈ రాజభవనంలోకి వచ్చాను అని చెప్పి అంతలా ఏడుస్తుంది. ఏమని చూస్తే యూనా స్కూల్ చదివే టైంలో చాలా బాగా పియానో ప్లే చేసేది. తనకి ఒక పెద్ద పియానిస్ట్ అవ్వాలి అన్నదే డ్రీమ్గా ఉండింటుంది. అంతేకాదు యూనా కూడా హీరో చదివిన స్కూల్లోనే చదివింటుంది. హీరోని వన్ సైడ్గా కూడా లవ్ చేసింటుంది. ఈ ట్విస్ట్ని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వాళ్ళ నాన్న, నువ్వు రాజుని పెళ్లి చేసుకొని ఆ రాజభవనంలో రాణిగా ఉండాలి అని చెప్పి యూనాని ఫోర్స్ చేసే హీరో అన్నకి ఇచ్చి పెళ్లిని చేసింటాడు. సో ఇప్పుడు యూనా, నేను ఈ రాజభవనం కోసం చాలా విషయాలు త్యాగం చేశాను. అలా ఉన్నప్పుడు ఇప్పుడెందుకు నువ్వు నాకు అడ్డంగా వచ్చి నిలబడుతున్నావు అని చెప్పి హీరోని పట్టుకొని అంతలా ఏడుస్తుంది. కానీ హీరో ఏం మాట్లాడడు. బయట నిల్చో ఉన్న కోట్లేడిని పిలిచి, రాజమాతకి హెల్త్ బాగాలేదనుకుంటా, దానివల్ల ఎవరిని లోపలికి అలో చేయకుండా రాజమాతని మంచిగా చూసుకోండి అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అలానే ఆ రోజు నైట్ చూపిస్తారు. యూనా వాళ్ళ నాన్న దగ్గర మాట్లాడుతుంటుంది. ఇలా లిన్ డోర్ని ఓపెన్ చేయడం లేదు అని చెప్తుంది. అప్పుడు ఆ జంగ్, అయితే డోర్ని పగలగొట్టైనా లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే అక్కడికి వస్తాను. ఈ విషయాన్ని మనం ఇలానే వదిలేస్తే ఆ ఇయాన్ ఖచ్చితంగా రాజు అయిపోతాడు. ఆ ఇయాన్ రాజు అయిపోయాడు అంటే అంతే, నీ హస్బెండ్ చనిపోవడానికి ముందు నెక్స్ట్ రాజుగా ఇయాన్ ఉండాలి అని రాసిన ఆ వీలునామాని మాత్రమే మనం దాచలేదు. ఇయాన్ పెళ్ళి అప్పుడు ఇయాన్ టాబ్లెట్లో పాయిజన్ని మిక్స్ చేసిన ఎవిడెన్స్ ఒక పక్క ఆ మిన్ దగ్గర ఉంది. దానివల్ల వాడు ఎప్పటికీ రాజు అవనే కూడదు అన్నట్లు చెప్తుంటాడు. కానీ ఇప్పుడు యూనాకి ఇంతటితో అంతా ఆపేద్దామని అనిపిస్తుందేమో. అంతేకాకుండా హీరో రాజు అవ్వకూడదు అని వాళ్ళ నాన్న ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాడు అని భయపడి ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గర ఇంతటితో అంతా ఆపేద్దాం నాన్న, మీరేం చెయ్యకండి అంటుంది. కానీ ఆ జంగ్ వినేలా లేడు. ఇంక తరువాత నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు, అంతా నేను చూసుకుంటాను అంటాడు. యూనాకి అయితే నెక్స్ట్ వాళ్ళ నాన్న ఏం చేయబోతాడో ఏమో కదా అని భయంగా ఉంటుంది. ఇంకా ఆ టైంలోనే ఇక్కడ జంగ్ ని చూడటానికి ఎవరో వచ్చింటారు. జంగ్ కూడా బయట వెళ్ళి చూస్తాడు. చూస్తే మిన్ వచ్చింటాడు. కానీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అని చూపించలేదు. అలానే ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరో ట్రెడిషనల్ డ్రెస్ అంతా వేసుకుని రెడీగా ఉంటాడు. ఏమంటే ఈ రోజే రాజు దగ్గర నుండి 3వ ఆర్డర్ వస్తుంది. యువరాజు ఇయానే ఇక నుంచి రాజుగా ఉండాలి అని. ఈసారి ఆ ఆర్డర్ ని బుల్లిరాజునే డైరెక్ట్ గా వచ్చి ఇస్తాడంట. సో ఇప్పుడు ఈ 3వ ఆర్డర్ ని కూడా హీరో సక్సెస్ఫుల్ గా రిజెక్ట్ చేసేస్తే హీరో రాజు అయిపోతాడు. సో హీరో రెడీగా ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న కోట్లేడి మాయ తనకి అయితే హీరో రాజు అవ్వబోతున్నాడు అని చాలానే హ్యాపీగా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు హీరో దగ్గర, ఇప్పుడు మాత్రం మీ అన్న ఉనింటే చాలానే సంతోషించేవాడు అని ఒకలా ఎమోషనల్ అవుతారు. అప్పుడు అక్కడికి జియాంగ్ వచ్చి, అంతా రెడీగా ఉంది యువరాజా, మనం వెళ్దామా అని పిలుస్తుంది. హీరోయిన్ కూడా, జాగ్రత్తగా వెళ్ళేసి రండి, మీకోసం నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటా అని హీరోని పంపిస్తుంది. ఇంకా ఇంకో పక్క యూనాని చూపిస్తారు. బుల్లిరాజు ఇప్పుడే యూనాని చూడటానికి వస్తాడు. అప్పుడు యూనా, ఇన్ని రోజులుగా రాంది ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చారు? మీరు ఖచ్చితంగా రాజు పదవిలో నుండి దిగిపోతున్నారు అంటే దయచేసి నా దగ్గర ఏం చెప్పకండి, అలానే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అన్నట్లు చెప్పగా లిన్ని చూసారంటే పాపంగా ఫేస్ని పెట్టుకొని, నేను చెప్పేది కాస్త వినండి మా అని చెప్పి బుల్లిరాజు ఏమో చెప్పాలనుకుంటాడు. కానీ యూనా అదంతా వినడానికి రెడీగానే ఉండదు. లిన్ని మాట్లాడనివ్వకుండా, ఈ సింహాసనాన్ని కాపాడటానికి మీ నాన్న ఎంత కష్టపడ్డాడు అని నీకు తెలుసా? దాని గురించంతా ఏం తెలియకుండా ఇలా ఈజీగా సింహాసనాన్ని మీ అంకుల్కి ఇచ్చేస్తున్నావు కదా అని కోపంగా అడగ్గా అంతే బుల్లిరాజు ఏడుస్తూ, నాకు అంతా తెలుసుమా, నాన్న చనిపోవడానికి ముందు మీరిద్దరూ గొడవ పడిందంతా నేను విన్నాను, దానివల్ల నాకు అంతా తెలుసు అంటాడు. లిన్ చెప్పింది విని యూనా షాక్ అవుతుంది. ఇదెలా మీకు తెలుసు అని అడుగుతుంటుంది. ఆ టైం ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. యూనా హస్బెండ్ చనిపోయిన తరువాత లిన్ని రాజుగా చెయ్యాలి అని చెప్పి యూనా లిన్కి డ్రెస్ అంతా వేసి రెడీ చేస్తుంటుంది. అప్పుడే లిన్ వచ్చి, నాకు ఇదంతా వద్దు అని ఏడ్చి గోల చేసింటాడు. అయినా యూనా, నువ్వు రాజు అవ్వాలి అన్నది
అదే మీ నాన్న చివరి కోరిక. అతను చనిపోవడానికి ముందు నువ్వు రాజు అవ్వాలి అని ఆశపడ్డాడు. దానివల్ల నువ్వు ఖచ్చితంగా రాజు అవ్వాలి అని చెప్పి ఫోర్స్ చేసే లిన్ని ఆ సింహాసనం మీద కూర్చోపెట్టింటుంది. ఇప్పుడు అదంతా తలుచుకొని యూనా కూడా ఏడుస్తుంది. ఇప్పుడు యూనా ఏడవడం చూసి లిన్ ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళమ్మని హక్ చేసుకొని, నన్ను క్షమించండి మా, మీరు బాధపడేలా నేను నడుచుకుంటే దయచేసి నన్ను క్షమించండి అని అంతలా ఏడుస్తాడు. యూనా కూడా అంతలా ఏడుస్తుంటుంది. ఇలా వీళ్ళిద్దరూ ఇక్కడ ఏడుస్తున్న ఆ టైంలోనే మిన్ని చూపిస్తారు. జంగ్ దగ్గర ఏం మాట్లాడాడు ఏమి అని తెలియడం లేదు. ఇప్పుడు రాజభవనంలో ఉన్న కౌన్సిల్ హాల్ దగ్గరకు వెళ్తాడు. కానీ లోపలికి వెళ్లకుండా ఇంకా టైం ఉంది, కాసేపు తరువాత వెళ్దామని డ్రైవర్ దగ్గర చెప్పి కార్లోనే వెయిట్ చేస్తుంటాడు. మిన్ చేసేదంతా చూస్తుంటే డౌట్ గానే ఉంది. హీరో రాజు అవ్వకూడదు అని ఏమో ప్లాన్ చేసినట్లున్నాడు. కానీ ఏమని తెలియడం లేదు. ఇంకా ఇంకో పక్క యూనా జరిగిందంతా ఆలోచిస్తుంటుంది. జంగ్ చెప్తాడు కదా, ఇంక తరువాత నువ్వు తల దూర్చుకు, అంతా నేను చూసుకుంటాను అని. అలానే మిన్ కూడా బుల్లిరాజు లేదంటే ఇయాన్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని మనం స్టాప్ చేయాలి అని చెప్పింటాడు కదా. ఒకటి బుల్లిరాజునైనా ఆర్డర్ని పాస్ చేయకుండా చెయ్యాలి, లేదంటే హీరోని అయినా రాజు పదవిని రిజెక్ట్ చేసేలా చెయ్యాలి అని చెప్పింటాడు కదా. అదంతా ఆలోచించి హీరోకి కాల్ చేస్తుంది. మిన్ ఇంకా వాళ్ళ నాన్న కలిసి హీరోని ఏమైనా చేసేస్తారేమో అని భయపడి కాల్ చేస్తుందా ఏమి అని తెలియడం లేదు. కానీ హీరో యూనా కాల్ చేస్తుంటే ఫోన్ని ఎత్తడం లేదు. ఆ టైం హీరోకి మిన్ దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. నువ్వు ఫ్రీగా ఉంటే కౌన్సిల్ హాల్లో మీట్ అవుదామా అని మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఆ మెసేజ్ని చూసి హీరో కూడా జియాంగ్ దగ్గర, మనం రాజుని మీట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కదా, అంతలో నేను కౌన్సిల్ హాల్కి వెళ్ళేసి వస్తాను అని చెప్పి వెళ్తాడు. ఆ టైం ఇక్కడ యూనా హీరో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అక్కడ ఉన్న కోర్ట్ లేడీని పిలిచి, యూనా హీరో ప్రైవేట్ ప్లేస్లో ఒక స్పై అమ్మాయిని పెట్టింటుంది కదా, ఆ అమ్మాయిని వెంటనే రాజభవనంకి పిలుచుకొని రా అని కోర్ట్ లేడీ దగ్గర చెప్తుంది. అలానే ఇప్పుడు హీరోయిన్ని చూపిస్తారు. చాయ్ దగ్గర మాట్లాడుతుంటుంది. ఎలానో నెక్స్ట్ ఈ దేశానికి యువరాజు ఇయానే కదా రాజు కాబోతున్నది. ఇయాన్ రాజు అయితే నేనే కదా రాణి, కానీ ప్రజలు నన్ను రాణిగా యాక్సెప్ట్ చేస్తారు అంటావా, నేను వాళ్ళకి నచ్చుతానా అన్నట్లు అడుగుతుంది. అప్పుడు వాడు కూడా, ఏంటి ఇలా అడుగుతున్నారు, అందరికీ మీరు ఖచ్చితంగా నచ్చుతారు అని చెప్తుంటాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు తేజున్ హీరోయిన్కి కాల్ చేస్తాడు. ఎంతసేపు నువ్వు కాల్ చేస్తావు అని నేను వెయిట్ చేసేది, నువ్వు చెప్పావు అని నాన్న ఇంకా కూడా హాస్పిటల్లోనే ఉన్నారు, నేను నెక్స్ట్ స్టెప్ని మూవ్ చేసేదా అని అడుగుతాడు. ఇప్పుడు హీరోయిన్, ఇప్పటికీ ఏం చేయకు, నువ్వు నాన్నతో పాటు హాస్పిటల్లోనే కదా ఉన్నావు, నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నా ఉండు అని చెప్పి చాయ్ని పిలుచుకొని వెళ్తుంటుంది. ఆ టైం జియాంగ్ రాజభవనంలోకి వస్తుంటాడు. అతనిప్పుడు హీరోయిన్ని ఒకలా చూస్తూ వెళ్తుంటాడు. హీరోయిన్ కూడా అతన్ని కోపంగానే చూస్తూ వెళ్తుంటుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు ప్యాలెస్ లోపల దూరంలో బాంబ్ పేలినట్లు పెద్దగా ఒక సౌండ్ వినిపిస్తుంది. కౌన్సిల్ హాల్లో నుండి పేలుతున్నట్లే సౌండ్ వినిపిస్తుంది. ఇప్పుడు హీరోయిన్ కూడా తిరిగి చూస్తుంది. చూస్తే కౌన్సిల్ హాల్లోనే బాంబ్ పేలి మంటలు వస్తుంటుంది. ఇప్పుడు హీరోయిన్ చాయ్ అని అందరూ ఆ ప్లేస్కి పరిగెత్తుకుంటూ వెళ్తారు. చూస్తే ఆ ప్యాలెస్కి నిప్పంటుకొని అంతలా మండుతుంటుంది. హీరోయిన్కి అయితే హీరో కౌన్సిల్ హాల్కి వెళ్ళాడు అని తెలియదు, కానీ ఎలా ఇలా జరిగింది అన్నట్లే చూస్తుంటుంది. ఆ టైం అక్కడికి జియాంగ్ చాలానే బెదిరిపోయి పరిగెత్తుకుంటూ వస్తుంది. హీరోకి ఏమైందో ఏమో అని. ఇప్పుడు జియాంగ్ ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి చూడడం చూసిన హీరోయిన్, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, ఇయాన్ ఎక్కడ, నువ్వు ఇయాన్తో పాటు రాజుని చూడటానికి వెళ్ళలేదా అని అడుగుతుంది. కానీ జియాంగ్ ఏం చెప్పకుండా కౌన్సిల్ హాల్ని బెదిరిపోయి చూడడం చూసిన హీరోయిన్ ఇప్పుడు భయపడుతూ, జియాంగ్ ఇయాన్ ఎక్కడ ఉన్నాడు, నువ్వెందుకు ఇంతలా భయపడుతున్నావు అని అడిగిన తరువాతనే జియాంగ్ కూడా చెప్తుంది, యువరాజు ఇలా కౌన్సిల్ హాల్కి వచ్చాడు అని. అంతే, ఆ మాట విని హీరోయిన్ కళ్ళల్లో నీళ్లు ఓవర్ఫ్లో అవుతుంటుంది. అంతలా మంటలంటుకున్న కౌన్సిల్ హాల్ని చూస్తూ నిల్చోంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.